యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికైతే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం, హెలికాప్టర్ల పారిపోవడం ఇవన్నీ జరిగినాయి. మరి దీనికి కారణము రాజకీయ సంక్షోభం అనే విషయం మీ అందరికీ తెలుసు మిత్రులారా. అలాగే అక్కడ ఏంటంటే తాత్కాలికంగా ప్రభుత్వాధినేతగా యూనస్ అంటే నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకు. మరి నోబెల్ శాంతి బహుమతి అట. మరి ఏం శాంతి బహుమతో నాకైతే అర్థం కాదు. అయితే ఆయన ఏం చెప్పిండంటే భారతదేశానికి వార్నింగ్ ఇస్తాడు. ఏంటంటే మీరు ఆమెకు ఆశ్రమం ఇయ్యద్దు, ఆమెను మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఒకటి మిత్రులారా, బంగ్లాదేశ్ అనేది పితికంత ఉంటుంది, గింతుంటది. తెలంగాణ మొత్తం టోటల్ సైనికులు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ పోలీసులు పోతారు. తెలంగాణ పోలీసులు పోతే బంగ్లాదేశ్ పిసుకుతే ముద్ద అవుతుంది. వాడు వార్నింగ్ ఇస్తాడు మనకు. మరి ఎవరి ధైర్యం చూసుకొని ఇస్తాడు వాడు వార్నింగ్? దేనికోసం ఏం అల్లర్లు సృష్టిస్తాం అనుకుంటాడు వాడు. అలాగే అక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా ఏం చెప్తాందంటే నరేంద్ర మోడీ గారట ఒకే పార్టీకి అట మద్దతు తెలుపుతాడట. మద్దతు మనం తెలిపి మనం గెలవమంటే గెలుస్తుందా? నరేంద్ర మోడీ గారు మద్దతు ఇక్కడ నుంచి తెలిపితే బంగ్లాదేశ్ వాళ్ళు షేక్ హసీనాకు ఓట్లేస్తారా? షేక్ హసీనా గెలవాల, నెక్స్ట్ కూడా మళ్ళీ ఎలక్షన్లు వస్తే షేక్ హసీనాకు మద్దతు తెలుపుతారని చెప్పేసి ఊహిస్తారు. మన దేశానికి రావడానికి ఆమెకు అధికారం ఉన్నది, ఆమెకు హక్కు ఉన్నది, ఆమె రావచ్చు, ఆమెకు పర్మిషన్ ఇచ్చారు, ఎవరిని కూడా చంపరు. అలాగే చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే బార్డర్ లో మన దేశంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సైన్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తెప్పల మీద, అంటే పడవలు లెక్క ఉంటాయి కదా తెప్పలు, ఆ తెప్పల మీద రావడానికి. దీనికోసం ఒక కమిటీని కూడా వేసిర్రు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే బార్డర్ ను జాగ్రత్తగా చూడడం కోసం ఒక కమిటీ కూడా వేసిర్రు మిత్రులు. ఇక వీళ్ళు వార్నింగ్ ఇచ్చాడంటే ఎట్లా ఇస్తానంటే వార్నింగ్ అంటే దీని వెనక ఎవరు ఉన్నారు, ఏంది కథ? ఖచ్చితంగా దీని వెనక పాకిస్తాన్ వాడు ఉంటాడు, చైనా వాడు ఉంటాడు, అలాగే నరేంద్ర మోడీ గారు అంటే పడనోళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా అది ఏ దేశం అనేది నేను చెప్పా. ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకు? మన దగ్గర నుంచి వెళ్ళి పాకిస్తాన్ విడిపోతే పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిన పితికంత అంటే రెండు జిల్లాలు, మన రెండు ఉమ్మడి జిల్లాలు అంత ఉంటుంది మన రాష్ట్రం మొత్తం కలిపితే 17 కోట్ల మంది ఉంటారు మొత్తం టోటల్ గానే. వాడికి ఇంత ధైర్యం ఎక్కడిది మిత్రులారా? వానికి ఎవడిచ్చిండు? వానికి ఇంత ధైర్యం ఎవడిచ్చిండు? వాడు ఇంకేమంటాడు? మీకు మాకు సంబంధాలు మంచిగుండే అంటాడు. మీకు మాకు వానితో మనకేం అవసరం, మనతో వానికి అవసరం, వానితో ఎప్పుడు అవసరం లేదు. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం చదువుకుంటాం బంగ్లాదేశ్ పోయి. ఇంకేం చెప్తారంటే బంగ్లాదేశ్ ఉగ్రవాదులే లేరట, వాళ్ళకు స్వాతంత్రం రావడానికి భారతదేశం హెల్ప్ చేసింది, మాకు స్వాతంత్రం రావడానికి భారతదేశం సహాయం చేసింది, కాబట్టి మా దగ్గర ఉగ్రవాదులు లేరు, మీ గురించి మేము ఎందుకు ఆలోచిస్తామని చెప్పేసి అంటాను బంగ్లాదేశ్. ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి టెర్రరిస్ట్ నా కొడుకులను ఇబ్బంది పెట్టిండ్రు మనల్ని, ఎంతమంది టెర్రరిస్ట్ నా కొడుకులను మన సైన్యం కాల్చి చంపింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. కాబట్టి దీని వెనుకనైతే పెద్ద కుట్ర జరుగుతుందని అయితే నాకు అనిపిస్తా ఉన్నది. వాని వార్నింగ్లకు వాని బెదిరింపులకు మనం భయపడేది. వాడు నోబెల్ బహుమతి రాని, వాని బొందల బహుమతి రాని, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది, మర్యాద తప్పితే వేరే ఉంటది. వాడు వార్నింగ్ ఇచ్చేంత స్థాయి మనకి లేదు. వాస్తవానికి ఏంటంటే ప్రపంచపటాన్ని చాలా పెద్దగా జూమ్ చేస్తేనే బంగ్లాదేశ్ అనేది కనబడుతుంది, లేకపోతే అది కనబడడం కూడా కనబడదు. అది కనబడదు, లేకపోతే అది ఉన్నదంతా గింత. వాడు డ్రామాలు చేస్తాండి. ఇక పోతే ఏంటంటే నెక్స్ట్ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఎంబడి పడ్డారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో మళ్ళా ఎలక్షన్లు పెట్టాలనేది ఏమైనా తీర్పిస్తారు కావచ్చని సుప్రీంకోర్టు మీదకి దాదాపు 10,000-20,000 మంది జనాలు పోయినారు. ఎవరంటే వీళ్ళంతా ప్రతిపక్షం వాళ్ళు. షేక్ హసీనాకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఏదైతున్నదో ఆ ప్రతిపక్షం సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు వీళ్ళందరూ జనాలను వేసుకొని సుప్రీంకోర్టు పోయి మీ జిల్లా కోర్టుల న్యాయమూర్తులను సంపుతం చేస్తాం, మీరు గనక రాజీనామా చేయబోతాడో దెబ్బకు అక్కడ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు, అక్కడ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేసిండు. బంగ్లాదేశ్ లో ఏం నడుస్తుంది? కత్తులు కడార్లు గొడ్డలు పట్టుకొని పోయి వీని బెదిరించి రాజీనామాలు చేయించే అధికారం అది అసలు దాన్ని ప్రభుత్వమేంటరా? ఎందుకంటే రాజులు చేసేది అట్లా, ఎందుకంటే రాజులు చేసేది పోయేది వాడిని చంపేది, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేది. గట్లున్నది ముచ్చట. బిడ్డ యూనస్ గా నువ్వు ఒక బొచ్చు కాని విను. ఇటువంటి వార్నింగులు అవి ఇస్తారంటే ఇక్కడ భయపడ్డోడు ఎవరు లేరు. మా సైన్యం కాదురా బిడ్డ, మా దగ్గర ఉన్న సైన్యము పోలీసు వాళ్ళు వీళ్ళందరినీ పక్కా పెడితే నా సొంటోళ్ళు చాలు 20-30 మందిని ఒక్కసారి మా గవర్నమెంట్ అనుమతిస్తే నా సొంటోళ్ళు 20-30 మంది చాలు రాబాయి. జిల్లాకొక్కలం పోతే చాలు, పిసుకుతే జ్యూస్ అవుతారు మీరు. ఇక పోతే అక్కడ హిందువుల మీద దాడులే జరుగుతలేవట. ప్రతి ఇంగ్లీష్ పేపర్ గాని, హిందీ పేపర్ గాని, అలాగే బంగ్లాదేశ్ లో ఉన్న పేపర్లు గాని నెక్స్ట్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలే క్లియర్ గా చెప్పారు. ఎన్డీటీవీలో కూడా వచ్చింది హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి అక్కడ. ఎందుకంటే మైనార్టీలు వీళ్ళ మీద దాడులు చేయాలి, వీళ్ళు ఉండొద్దు మన దగ్గర, వీళ్ళని చంపాలని కష్టం చంపుతాను. వేటాడి మరీ చంపినరు. దేవాలయాలను కూల్చివేసినరు. దేవాలయాలున్న హుండీలను ఎత్తుకపోయారు. బంగారం, వెండి, డబ్బులతో సహా మొత్తం ఎత్తుకోమేరు, లూటీ చేసిరు.
కావలసుకొని అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద. మీది ప్రభుత్వం కాదు, మాది ప్రభుత్వం అంటే మాది. మా దగ్గర మేము మైనార్టీలను ఎట్లా చూసుకుంటాం, వాళ్ళకి చిన్న గీత పడనీయం. మేము మా దగ్గర ఉన్న మైనార్టీలకు చిన్న గీత పడనీయం. అది భారతదేశం అంటే, అది భారత్ అంటే, అది నరేంద్ర మోడీ సర్కార్ అంటే. యూనస్ బెదిరింపులకు భయపడడం కాదు మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా కంపల్సరీ దీని మీద ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి. మీరందరూ కూడా దయచేసి మిత్రులారా ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే ఇది మంచి పరిణామం కాదు. అక్కడ బంగ్లాదేశ్ లో ఏ ప్రభుత్వం ఉండాలన్నా ఏ ప్రభుత్వం ఉండదన్నా మోడీ చెప్తాయితట. మరి ఈ పత్రికలలో రాస్తాను ఇలా చూసిన ఆంధ్రజ్యోతిలా, మరి ఆయన తప్పు రాసిండా వాడు అన్నడా నాకు అర్థమైతే లేదు. కానీ ఒకవేళ వాడంటే వాడు పెద్ద బొచ్చుగాడే, మనకు ఒక ఎంటికతో సమానం. బంగ్లాదేశ్ అనేది ఒక ఎంటికతో సమానం. మనం దాడులు చేయం, మన దగ్గర టెర్రరిస్టులు ఉన్నారు. భారత్ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారా? ఉండరు. భారత్ కు టెర్రరిస్టులు ఎక్కడ చెల్లుస్తారంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళి, బంగ్లాదేశ్ నుంచి, చైనా నుంచి వస్తారు. మన దగ్గర ఉండరు, టెర్రరిస్టులు ఉండరు మన దగ్గర, ఉగ్రవాదులు ఉండరు. రోహింగ్యాలు కొంతమంది గతంలో 370 ఆర్టికల్ రద్దు కాక ముందు చాలా మంది టెర్రరిస్టులు వచ్చేది పాకిస్తాన్ నుంచి. ఈ మధ్యలో కొంతమంది దొంగదారులు ఎన్నుకుంటాను. ఒక సినిమా చూసినాం, ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ కు లవ్వులట, ప్రేమలు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ లో పెళ్లి చేసుకుంటే వాడు వీళ్ళకత్తాడు. వాడు వీళ్ళకు ఆ యొక్క 370 ఆర్టికల్ రద్దు కాకముందు కాశ్మీర్ కి వచ్చేది వాడు. ఇక అక్కడ నుంచి వెళ్ళి స్టార్ దుకాణం. ఇదంతా అయితే ఒక సంవత్సరం 2 సంవత్సరాల ప్రాసెస్ స్టార్ట్ చేస్తారండి ఉగ్రవాదులు దాడులు చేయడానికి. ఇప్పుడు అటువంటిదే లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఆయన చెక్కు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇట్లారా, ఈ 5 సంవత్సరాలలో పూర్తి స్థాయిగా కంప్లీట్ మన దేశాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు నరేంద్ర మోడీ గారు, నో డౌట్. కానీ మనందరం ఐకమత్యంగా ఉండాలి, మనందరం ఒక్కడిగా ఉండాలి, నరేంద్ర మోడీ గారికి బలంగా ఉండాలి, భారతీయ జనతా పార్టీకి బలంగా ఉండాలి. ఖచ్చితంగా మనందరం నరేంద్ర మోడీ గారి వెంట, భారతీయ జనతా పార్టీ వెంట ఉండి మనందరం ఐకమత్యంగా ఉంటే బంగ్లాదేశ్ వాడు, పాకిస్తాన్ వాడు, చైనా వాడు 3 దేశాలు కలిసిన బొచ్చు కూడా వీకాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ అంటే తంబు సింబల్ ఉంటుంది, లైక్ చేస్తే, కామెంట్ చేస్తే 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.